అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అనే శషబిషలు లేకుండా పార్టీ పరంగా లోకేష్ తీసుకున్న సంచలన నిర్ణయాలు తెలుగు సైన్యాన్ని బలీయంగా మారుస్తున్నాయి. పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడం, వారి శ్రేయోభివృద్ధికి పాటుపడ్డాన్ని టీడీపీ యువనేత లోకేష్ ఒక యజ్ఞంలా భావించారు. అందుకే సభ్యత్వ నమోదు చేసుకున్న కార్యకర్తలకు 2 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారు. ఇది సంచలనంగా మారింది. ఈ ట్రెండ్ని దేశంలోని ఇతర పార్టీలు సైతం అనుసరించాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని 5 లక్షలకు పెంచారు. సభ్యత్వం తీసుకున్న ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ లోకేష్ పలకరిస్తున్నారు. వారి పిల్లల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉచిత విద్యను అందిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ తెలుగుదేశానికి కలిసొచ్చాయి. పార్టీ సభ్యత్వ నమోదులో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే 94 లక్షల మంది తమ్ముళ్లతో ఏ పార్టీ నేతకు లేనంత బలం కలిగిన తెలుగుదేశం సంక్రాంతిలోగా 1 కోటి మంది తమ్ముళ్లను కలిగి ఉన్న నేతగా సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు.